ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఎంతో ఆరోగ్యకరమైన కాకరకాయతో చేసే రెసిపీ కాకరకాయ వెల్లుల్లి కారం. ఇది అందరికీ తెలిసిందే, మనిషికి ఒక తీరుగా చేస్తారు. ఇది నా స్టైల్లో చేస్తున్నా. ఇది మాత్రం ఒకసారి తింటే మీరు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. అంత బాగుంటుంది టేస్ట్ అయితే, అసలు చేదనేదే ఉండదు. చేసే విధానం: ఫస్ట్ అలా కాకరకాయలని రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకోండి. చిన్న చిన్న కాయలు అయితే కాయలుగానే వేసుకోవచ్చు. ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక కుక్కర్లో తీసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 2 విజిల్స్ మాత్రమే రావాలి. మరీ ఎక్కువ ఉడికితే మనం ఫ్రై చేసేటప్పుడు చాలా నుజ్జుగా అయిపోద్ది. సో 2 విజిల్స్ మాత్రమే రావాలి. విజిల్ ఆఫ్ అవగానే వెంటనే క్యాప్ అనేది మనం తీసేయాలి. గుర్తుపెట్టుకోండి. చూసారు ఇక్కడ ఎలా అయితే ఉడికించానో అలా మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఉడికించాలి. తర్వాత వాటర్ మొత్తం వంపేసి ఒక ప్లేట్లో వాటిని చల్లారబెట్టుకోవాలి. ఫ్రై చేయాలి కదా. నెక్స్ట్ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కారం, ఉప్పు తీసుకోండి. ఇక్కడ చూపించిన విధంగా మిక్సీలో వేసి అలానే మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి వెల్లుల్లి కారం. నెక్స్ట్ ఫ్రైకి కావాల్సింది ఒక బాండ్లీ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందాక మనం చల్లారబెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, అవన్నీ వేసి నిదానంగా తిప్పాలి. మరీ ఫాస్ట్గా తిప్పేస్తే కొద్దిగా బాయిల్ అయినాయి కదా కాకరకాయ ముక్కలు, అవి అనేవి మనకి విరిగిపోతాయి. కాకరకాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి తెలుసా మీ అందరికీ, చెప్తాను చూడండి. కాకరకాయ తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ చిన్నపిల్లలు కాకరకాయ తింటే పొట్టలో నులి పురుగులు ఏమన్నా ఉంటే చచ్చిపోతాయి. నెక్స్ట్ వానాకాలంలో మనం కాకరకాయ తినడం వల్ల ఉపయోగం ఏంటి? టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇలాంటివి మన దరిదాపుల్లో కూడా రావు. చేదుగా ఉంటుందని చెప్పి చాలామంది అవాయిడ్ చేస్తారు కదా. ఇలా చేసి పెట్టండి ఒకసారి, మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు. నెక్స్ట్ వీడియోలో పల్లీల పొడి వేసి ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూపించినట్టుగా ఎర్రగా ఫ్రై అయ్యాక కాకరకాయ మనం చేసుకునే వెల్లుల్లి కారం వేసి ఒక 5 సెకండ్స్ మొత్తం వెల్లుల్లి కారం ముద్దగా ఉంటుంది కదా, అది మొత్తం అందులో కలిసేలాగా ఫ్రై చేసుకోండి. అంతే, అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మళ్ళీ మళ్ళీ అడుగుతారు. మీ అందరికీ నచ్చిందా? మరి ట్రై చేస్తారా? ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ కర్రీ ఫస్ట్లో నేను కూడా అంత తినేదాన్ని కాదండి. మా అమ్మగారు నేర్పించారు ఈ కర్రీ నాకు. తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అది మాత్రం నేను పదే చెప్పగలను. దీని కాంబినేషన్ పప్పు, సాంబార్, పికిల్ ఏది ఉన్నా సరే సూపర్ అండి, సూపర్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.